ఒకరోజు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వెళుతుంటే వెనకొస్తున్నారు. వెనకొస్తా వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. యేసయ్యని గమనిస్తున్నాడు. కపెర్నహూములో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య వాళ్ళ వైపు చూసి, దారిలో వచ్చేటప్పుడు మీరేం మాట్లాడుకున్నారు అన్నాడు. ఏం లేదే అన్నారు. ఏంటి విషయం అంటే, పేతురు వస్తుంటే పేతురు కంటే ముందు యోహాను వచ్చాడు. పేతురు ఏం చేశాడు, యోహాను చెయ్యి పట్టుకుని వెనక్కలాగాడు. యేసయ్య ప్రక్కన నేను ఉండాలి, యోహాను నువ్వు కాదు. ఎందుకంటే మొదటి శిష్యుడిని నేను, మొదటి సేవకు పిలిచింది నన్ను, యోహాను వెనకరా అని యోహాన్ని వెనకలాగాడు. యోహాన్ అంటాడు, ముందొచ్చినా కానీ నువ్వు ఫ్యామిలీ ఓడు అయ్యా, పెళ్ళి అయింది నీకు, నేను సమర్పించుకున్న సేవకుడిని, యేసు ప్రభు సమర్పించుకున్నవాడు కదా, ఆయన ప్రక్కన నేనే ఉండాలంటాడు. ఇవన్నీ యేసయ్య వింటున్నాడు, మౌనంగా ఉన్నాడు. దారిలో జరుగుతున్నాయి ఇవన్నీ. యేసయ్య కపెర్నహూములో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటాడు, ఏంటి మీరు దారిలో మాట్లాడుకుంటున్నారు ఏదో అంటే, అయ్యా ఏం లేదే అన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, మీలో ఒకడు గొప్పవాడు కాగోరని ఎడల వాడు అందరికీ తగ్గించుకొని పరిచారకుడై ఉండాలి. అంటే ఘనమైన పాత్రగా నువ్వు హెచ్చించబడాలి, ఒకరోజు గొప్పగా ఉండాలి అంటే ఘనహీనమైన పాత్రగా దేవుడు నిన్ను పెట్టినప్పుడు సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, తిట్టుకోవద్దు, బాధపడొద్దు. ఈరోజు దేవుడి ఘనహీనమైన పాత్రగా వాడుకుంటున్నాడు, ఒకరోజు ఘనమైన పాత్రగా వాడుకుంటాడు అని తగ్గించుకో, పరిశుద్ధత కలిగి ఉండు, సహించుకో, భరించుకో, క్షమించు, నాకు ఆ కృపని ప్రభుని ప్రార్థన చేసుకొని తల వంచుకొని వెళ్ళిపోతూ ఉండు. ఒకరోజు ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు.